పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 14వ తేదీ వరకు, అంటే 119 రోజుల పాటు గురుడు వక్రంలో సంచరిస్తాడు వృషభ రాశిలో. ఈ 119 రోజులు అంటే అక్టోబర్ 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు సింహరాశి వారికి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. గురుడు సహజంగా అన్ని రాశుల వారికి కూడా ధనాదిచ్చే గ్రహం. మనము ఏ పని చేయాలన్నా, ఏ గొప్ప కార్యం సాధించాలన్నా గురుబలం కావాలి. ఒక మంచి ఉద్యోగం పొందాలన్నా, వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహయోగం పొందాలన్నా, మంచి ఆరోగ్యం కలగాలన్నా గురుబలం ఉండాలి. అటువంటి గురుడు సింహరాశి వారికి ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తున్నాడంటే దశమ స్థానంలో, కర్మస్థానంలో, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో సంచరిస్తున్నాడు. మీ రాశికి పంచమ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి కూడా గురుడే. అయితే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవితో గురుడికి మిత్రత్వం కూడా ఉంటుంది కాబట్టి మిత్రగ్రహము శుభ ఫలితాలు ఇస్తాడు. కానీ జనరల్గా దశమ స్థానంలో గురుడి యొక్క సంచారం సింహరాశి వారికి సహజంగా యోగాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే దశమ స్థానంలో గురుడు వచ్చినప్పుడు సింహరాశి వారు కొద్దిగా ఉద్యోగపరంగా ట్రబుల్స్ ఫేస్ చేశారు, రకరకాల హర్డిల్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక ఛాలెంజ్గా మారి ఉంటుంది సింహరాశి వారికి. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా కనీసం 10 నిమిషాల పాటు ప్రశాంతంగా భోజనం కూడా చేయలేనటువంటి అంత బిజీ స్కెడ్యూల్లోకి సింహరాశి వారు వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి ఇప్పుడు వక్రంలో సంచరిస్తున్నాడని చెప్పాను కదా, 119 రోజుల పాటు ఎలా ఉంటుందంటే, ఇక్కడ వక్రంలో సంచరించేటప్పుడు గురుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, ఎటువైపు వెళ్తాడంటే వెనక్కి వెళ్తాడు కదా. వృషభ రాశి నుంచి మేషరాశికి వెళ్తాడు. అది సింహరాశి వారికి ఏమవుతుంది? 9వ స్థానం అవుతుంది, భాగ్యస్థానం అవుతుంది. దశమ స్థానం నుంచి భాగ్యస్థానానికి వెళ్ళేటప్పుడు సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఎలా ఉంటుందంటే చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తాడు. అంటే చేసేటటువంటి ఏ పనైనా సరే సూపర్ సక్సెస్ దిశగా వెళ్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి, పోటీ పరీక్షలు రాసేటటువంటి వారు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఇప్పటిదాకా మీ యొక్క ఎబిలిటీని, మీ యొక్క పనితీరును క్రిటిసైజ్ చేసినటువంటి వారు, తగ్గించి చూపించినటువంటి వారు కూడా ఇప్పటి నుంచి మిమ్మల్ని పొగడటం ప్రారంభిస్తాడు. అంటే మంచి అప్రిసియేషన్స్ అనేటువంటి పొందుతారు. తద్వారా మంచి అవార్డ్స్, రివార్డ్స్ అనేటటువంటివి రావటం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మంచి ప్రతిభావంతమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక జరుగుతుంది. ఆ కలయిక సింహరాశి వారిని మంచి స్థితికి తీసుకుని వెళ్తూ ఉంది. మరొక విషయం ఏమిటంటే దశమ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి ఆశలు వెళ్ళి విరుస్తాయి. అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి. ఆ వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో ఒక్క అడుగు వెనకబడుతుంది. ఆ ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి సరైన సమయానికి అవకాశాన్ని అందుకునేటటువంటి విధంగా అలర్ట్గా ఉండాలి. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేశారు, ఖచ్చితంగా రోజు మీరు ఈమెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నారు. నాకు ఏదైనా మెయిల్ వచ్చిందా అని చెక్ చేసుకుంటూ ఉన్నారు. 10 రోజులు చూసారు, రాలేదు. 11వ రోజు చూడలేదు. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చూసుకున్నారు, మీకు మెయిల్ వచ్చింది, వాళ్ళు రమ్మనుకున్న డేట్ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది, అది కూడా అయిపోతుంది. అంటే అవకాశం అనేటటువంటిది, మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం వస్తుంది, కానీ మీరు దాన్ని వినియోగించుకోవడంలో కొద్దిగా వెనకబడతారు. కాబట్టి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా, సహనంతో ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మీ రాశికి గురుడు అన్ని యోగాలే ఇస్తాడని చెప్పుకున్నాం, కొన్ని అవయోగాలు కూడా ఇస్తాడు. ప్రధానంగా డయాబెటిస్ వ్యాధికి ప్రధానమైన కారక గ్రహం ఎవరు అంటే గురుడు. మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరిస్తూ 9వ వీక్షణం చేత, అంటే గురుడికి మనకు మొత్తం
3 రకాలైనటువంటి ప్రత్యేకమైన దృష్టిలు ఉంటాయి. 5, 7, 9 స్థానాల మీద గురు వీక్షణం ఉంటుంది. అంటే గురుడి యొక్క వీక్షణం మీ జన్మరాశికి ఎక్కడ ఉంటుంది? 6వ స్థానం మీద ఉంటుంది, రోగస్థానం. ఇప్పటిదాకా మీరు చాలా బ్రహ్మాండంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండొచ్చు, వ్యాయామాలు చేస్తూ ఉండొచ్చు, డైట్ కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్కి బోర్డర్లో ఉంటారు. దీంతో విపరీతంగా తిండి మానేయటం కానీ డైట్ కంట్రోల్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత కూడా అనారోగ్య సమస్యలు అనేటువంటి పెరిగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా కూడా అనారోగ్య సమస్యలు ఇక్కడ సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటటువంటిది ప్రధానంగా సింహరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మీకు వక్రంలో సంచరించేటటువంటి గురుడు 119 రోజుల పాటు కూడా సంపూర్ణమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తాడు. మంచి వ్యక్తులు మీకంటే చిన్నవాళ్ళైనా సరే మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలు పాటించినట్టయితే సింహరాశి వారు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి అవకాశం పడుతుంది. మరి ఏమండి ఇది గొప్ప ఫలితాలు సింహరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయంటే ఖచ్చితంగా వర్తిస్తాయి. ఎప్పుడు వర్తిస్తాయంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేనప్పుడు, జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు బాగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మంచి దోషాలు ఉండి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు కనుక అనుకూలంగా లేకపోతే అప్పుడు మంచి ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ ఒకసారి చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.